హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. ఈ గరం మసాలా పొడి ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అది కూడా గాజు సీసాలో పెట్టుకొని ఆరు బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది. నేనైతే పర్ఫెక్ట్గా పల్లెటూరు స్టైల్లో గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ గరం మసాలా నాన్ వెజ్ అలాగే వెజ్ రెసిపీస్ దేంట్లో వేసిన ఆ కూర రుచి అనేది మరింత పెరుగుతుంది. వీడియోనైతే ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ గరం మసాలాని తయారు చేసుకోగలుగుతారు. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు దాల్చిన చెక్క ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల వరకు లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల యాలుకల్ని ఒక పెనంలో వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచి సువాసన వచ్చే వరకు ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూను మిరియాలని దీంట్లో వేసేసేయండి. మిరియాలు వేయటం వల్ల ఈ గరం మసాలా ఘాటుగా ఉండడంతో పాటు సీజనల్గా వచ్చే దగ్గు జలుబు కూడా చక్కగా తగ్గి రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో 1 ఇంచ్ వరకు సొంటి ముక్కని కూడా వేసేసేయండి. అంటే ఎండు అల్లాన్ని దీంట్లో వేశాను. ఈ సొంటి వేయటం వల్ల అరుగుదల అనేది చాలా బాగుంటుందండి. అలాగే 1 కప్పు నిండా ధనియాల్ని దీంట్లో వేయండి. 125 గ్రాముల వరకు ధనియాల్ని దీంట్లో వాడాను. స్లో ఫ్లేమ్లో ధనియాల రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. చూడండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత దీనిలో లాస్ట్గా 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేయండి. బియ్యం వేయటం వల్ల ఈ గరం మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఈ గరం మసాలాని ఏదైనా పులుసు కూరలో మనం వాడితే బియ్యం వల్ల ఆ పులుసు కూరకి చిక్కదనం వస్తుంది. పల్లెల్లో ఇలా బియ్యం వేస్తారండి. బియ్యం వేసినాక స్లో ఫ్లేమ్లో బియ్యము బాగా తెల్లగా ఇలా మారే వరకు కూడా వేపుకోండి. కానీ మరీ ఎర్రగా వేపొద్దండి. లాస్ట్గా దీనిలో 4 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలని కూడా వేయండి. గసగసాలు వేయటం వల్ల అరుగుదల ఇంప్రూవ్ అవటంతో పాటు మనకి ఒంటికి చలవ కూడా చేస్తుంది. గసగసాలు చిటపటలాడే వరకు స్లో ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇంకైతే దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయమండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా గసగసాలు ఆ వేడికి వేగుతూ ఉంటాయి. అలా చల్లారి పెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే మీరు వాడే మిక్సీ జారు శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరపెట్టుకుంటే ఈ పొడి అనేది చాన్నాళ్ళు నిల్వ ఉంటుంది. వీటిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకోవడమేనండి. కావాలంటే దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. వెల్లుల్లి వేసుకుంటే మాత్రం ఈ గరం మసాలా పొడి నిల్వ ఉండదు. కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. చూడండి, పొడి అనేది ఇంత ఫైన్గా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి కూరల్లో వేసినప్పుడు బాగా కలిసిపోయి కూరల రుచి అనేది మరింత పెరుగుతుంది. మిక్సీ పట్టినప్పుడు పొడి అనేది వేడిగా ఉంటుంది. కాబట్టి ఈ గరం మసాలా పొడిని మూత పెట్టేసి ఒక పూట పక్కన పెట్టారంటే పూర్తిగా చల్లగా అయిపోతుంది. అలా చల్లగా అయిన దాన్ని ఒక గాజు సీసా తీసుకొని చక్కగా ఈ పొడి మొత్తం గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని బయట పెట్టుకున్నారంటే 6 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఏ కూరలో కావాలన్నా దీన్ని వాడుకోవచ్చు. తప్పనిసరిగా ఒక్కసారి ఈ పల్లెటూరి గరం మసాలా పౌడర్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.